వావ్! గులాబ్ జామున్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ అయిపోయిందనమాట ఇది. నాకు చేయడం వచ్చిన తర్వాత చాలా సార్లే చేశాను. మీకు కూడా ఫేవరెట్ అవ్వాలి, మీరు కూడా నేర్చుకొని చేయాలి. అంటే కొత్త వాళ్ళకి నేర్చుకొని చేయాలి అనేసే ఈసారి మాత్రం పక్కా కొలతలతో మీకు చూపించడానికి ఈ వీడియోనైతే చేస్తున్నాననమాట. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఖచ్చితంగా ఇది 4 మినిట్స్ కంటే తక్కువగానే ఉంది. అంత టైం కూడా ఎక్కువ పట్టదు. బట్ వీడియో నచ్చితే మాత్రం లాస్ట్లో ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. బట్ రావడం మాత్రం సూపర్గా వచ్చింది. కొంచెం ఓపికతో చూసేయండి. నేనైతే ఈసారి గులాబ్ జామ్ పౌడర్తో కాదు బ్రెడ్తో చేశానమాట. ఇది బ్రౌన్ బ్రెడ్ చూస్తున్నారు కదా. నేనైతే 10 స్లైడ్స్ తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, 10 బ్రెడ్లు తీసుకున్నాను. ఇది బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ అయితే కాదు. నేను స్లైడ్స్తో సహా తీసుకున్నాను. నో ప్రాబ్లం, సైడ్స్ కట్ చేసి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఉంచి అయినా అలాగే మిక్సీ పట్టొచ్చు, నో ప్రాబ్లం. బ్రెడ్ని చేతులతో కట్ చేయండి, కసా కత్తులతోనో చాకులతోనో కట్ చేయకండి. ఇది ఈజీగా కట్ అయిపోతుంది కదా. అందుకే చేతులతో మంచిగా 4 పీసులు అయ్యేటట్టు కట్ చేసుకోండి, లేదంటే అంతకంటే చిన్నగా, లేదంటే స్మాష్ అయినా చేసుకోండి చేతులతో. ఇలా చేసిన బ్రెడ్ని మంచిగా మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 టైమ్స్ మిక్సీ పట్టొచ్చు అనమాట. అలా మిక్సీ పట్టి అయితే ఇట్లా పౌడర్ లాగా చేసుకోండి. ఎందుకంటే మనం స్లైడ్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మంచిగా పట్టుకోండి. కొంచెం బరక ఉంటే మనకి లడ్డూలు అంటే బాల్స్ చేయడానికి కొంచెం కష్టమవుతుందన్నమాట. ఈ పౌడర్లో పాలు నీళ్ళైనా కలిపి చేయొచ్చు, లేదంటే పాలు ఒకటైనా వేసుకోవచ్చు, లేదంటే నీళ్ళు ఒకటైనా వేసుకోవచ్చు. నేను చాలాసార్లు నీళ్ళు ఒకసారి పాలు ఒకసారి అట్లా వేసిన. ఇదే పౌడర్ కలిపేటప్పుడు కొంచెం యాలకుల పొడి ఉంటుంది కదా, అది వేసుకోండి. నేను చూపించడం మర్చిపోయాను అనమాట, క్లిప్ మిస్ అయిపోయింది. సో అది వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట. సో పిండిని మాత్రం మంచిగా సాఫ్ట్గా కలుపుకోండి. ఎందుకంటే ఇప్పుడు బాల్స్ మంచిగా చేస్తేనే మనకి ఆయిల్లో వేసిన తర్వాత క్రాక్స్ అనేవి రావు, అంటే పగలకుండా విరగకుండా వస్తాయి అన్నమాట. మంచిగా కలుపుకుంటూ బాల్స్ లాగైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను. నాకైతే ఇన్ని బాల్స్ అయ్యాయి అనమాట. మీరు చేసుకుంటే లడ్డుగా చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న బాల్స్, చిన్న రసగుల్లాలు ఉంటాయి కదా, అలా అయినా చేసుకోవచ్చు అనమాట. బట్ కొంచెం ఓపిక అయితే ఉండాలి, ఎందుకంటే బాగా కలుపుకుంటూ స్మూత్గా చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే కొంచెం చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టుకొని చేయండి. అలా అయితే మంచిగా వస్తుంది అనమాట. చేతులకు అంటదు, రావడం కూడా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నేనైతే 1కి 1.5 కప్పు వాటర్ పోసుకున్నాను అనమాట. అంటే కప్ అయినా గ్లాస్ అయినా ఏదైనా కూడా 1 కప్పు షుగర్ అయితే 1.5 కప్పు పోసుకోండి. మనకి ఎక్స్ట్రా సిరప్ కూడా ఉంటుందన్నమాట. తక్కువ పోసుకుంటే కొంచెం సిరప్ అనేది కనపడదు, గులాబ్ జామున్కి ఇంకే వరకే కనిపిస్తుంది అనమాట. సో అలా పోసుకున్నాక షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కాకుండా షుగర్ మెల్ట్ అయినాక 2-3 మినిట్స్ కొంచెం మరగనివ్వండి. వాటర్ క్వాంటిటీ అనేది తగ్గాలన్నమాట, లేకపోతే నార్మల్ వాటర్ లాగా గలీజ్గా కనిపిస్తుంది. ఇదైతే చూసుకొని చేసుకోండి. దాని తర్వాత యాలకుల పొడి వేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టండి. ఇక్కడ నేను ఒక క్లిప్ మిస్ అయిందనమాట. ఆయిల్ని అంటే గులాబ్ జామ్ని డీప్ ఫ్రై చేయాలి కదా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం మీడియంకి టర్న్ చేసి గులాబ్ జామ్ని అందులో అయితే డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్నాక మనకి షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోవాలి, గులాబ్ అంటే సిరప్ అయినా కూల్గా ఉండాలి, ఈ గులాబ్ జామున్స్ అయినా కూల్గా ఉండాలి. ఏదో ఒకటి కూల్గా ఉండాలన్నమాట. 2 వేడిగా ఉన్నాయంటే అవి బాగా స్మాష్ అయిపోయి గలీజ్గా అవుతాయి అనమాట. మనకి జామున్ సపరేట్గా అవ్వదు, ఇట్లా బాల్స్ లాగా కనపడవు, స్మాష్ అయిపోతాయి అనమాట. అందుకే ఏదో ఒకటి కూల్గా ఉండాలి, ఏదో ఒకటి హాట్ ఉండాలన్నమాట, హీట్ ఉండాలి. సో అది మాత్రం చూసుకోండి. బట్ ఈ మెజర్మెంట్తో అయితే చేయండి, బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. సూపర్ అంటే సూపర్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. సిరప్లో జామున్స్ వేసినాక వెంటనే తింటే అంత టేస్ట్ ఉండవు, ఎందుకంటే సిరప్ దానిలోకి ఇనకాలి కాబట్టి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచితే మంచిగా ఇంకి ఇలా అయితే తయారవుతుంది. మేము అది నైట్ చేసినాం కాబట్టి నైటే ఖతం చేసినాం, పొద్దున వరకు అలా కొన్నే కనిపించినాయి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి.